Good morning, parents. Myself Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఈ రోజు నేను మీకు నవోదయ కన్సర్నింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ సెట్ అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ చిల్డ్రన్. సో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. దీంట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ పిక్చర్ మనం చూసినట్లయితే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, దాని తర్వాత 3 లైన్స్ అయ్యాయి, దాని తర్వాత 4 లైన్స్ అవుతున్నాయి, 5 లైన్స్ నెక్స్ట్ మనకి రావాలి. కాబట్టి 5 లైన్స్ ఉండే పిక్చర్ ఏంట్రా అంటే దట్ ఈస్ సి ఈజ్ ద ఆప్షన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఈ క్వశ్చన్లో ఈ విధంగా ట్రయాంగిల్ అనేది చూసినట్లయితే ఒక్కొక్కసారి ఆపోజిట్ సైడ్ వెళ్తూ ఉంది. సి విల్ బి ద ఆప్షన్ ఫర్ దిస్. సో ఏ విధంగా వాటి మూమెంట్స్ అనేది ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మూమెంట్ ఫ్లవర్ది ఇక్కడ ఈ విధంగా లెఫ్ట్ సైడ్ వస్తుంది, ట్రయాంగిల్ ఆపోజిట్ వచ్చి డార్క్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ థర్డ్ వన్, ఇక్కడ యారో మార్క్స్ మూమెంట్ ఎలా ఉందనేది చూడాలి. సో దాని ప్రకారం మనకి పొజిషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ అని మనము ఈ విధంగా స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ వచ్చి మళ్ళీ ఆపోజిట్ సైడ్ రైట్ సైడ్ టర్న్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ ఈ మూన్ సింబల్ అనేది మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇక్కడ స్మాల్ అనేది 45 degrees ఇక్కడ చూసినట్లయితే ఇది రొటేట్ అవుతుంది త్రూ క్లాక్ వైజ్. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ 45 degrees క్లాక్ వైజ్ రొటేట్ కావాలని చెప్పి ఈ విధంగా సి ఈజ్ ద ఆప్షన్ అనమాట. అండ్ బిగ్గర్ వన్ ఏదైతే ఉందో మినిట్స్ ముళ్ళు చూసినట్లయితే 90 degrees అనేది రొటేట్ అయింది క్లాక్ వైజ్. సో ఆ విధంగా ఆన్సర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఏ ఫిగర్ తోటి ఈ విధంగా కంప్లీట్ ఫిగర్ అవుతుంది అంటే ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్. సో కంపల్సరీ మనము ఈ బి అనేది మనం చూసుకున్నట్లయితే ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్లయితే మనకి సి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ ఫిగర్. కరెక్ట్గా మరి చూడండి ఏ విధంగా ఇన్సర్ట్ చేయడం జరిగిందో మీకు అర్థమవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద దెర్ ఆర్ ఆప్షన్స్ డి ఆప్షన్ అండ్ సి ఆప్షన్లో చూసినట్లయితే ఇక్కడ డి ఆప్షన్ అని పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ సి కాదు. ఎందుకంటే ఇది అవుటర్ ట్రయాంగిల్ అనేది కొద్దిగా మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి ఆపోజిట్గా మనం చూసినట్లయితే వీ హ్యావ్ ద ఆప్షన్ దట్ ఈస్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్లీజ్ కరెక్ట్ ఇట్ అవుట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ నాట్ సి, దిస్ ఈజ్ డి అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ చూసినట్లయితే మనకి వీ హ్యావ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఎయిత్ వన్ చూసినట్లయితే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఏవైతే ఇవ్వడం జరిగిందో ప్లీజ్ గో త్రూ దాట్, యూ విల్ గెట్ గుడ్ అనాలైసిస్ అనమాట. నెక్స్ట్ మనం పార్ట్ 3లో చూసినట్లయితే ఇక్కడ స్టార్ అనేది అన్నిట్లో ప్రజెంట్ ఉంది, బట్ నాట్ ఇన్ ద బి ఆప్షన్లో ఆ స్టార్ అనేది లేదు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ సింబల్ మాత్రమే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఫ్లయింగ్ బర్డ్స్ అనమాట, వల్చరు ఇవన్నీ. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్వాన్ మాత్రం వాటర్లో ఉంటుంది. నెక్స్ట్ స్వాన్ కానీ మరి వల్చర్స్ కానీ ఓల్ కానీ ఇవన్నీ ఫ్లయింగ్ బర్డ్స్ అయితే హెన్ మాత్రము విచ్ కెనాట్ బి ఫ్లై అని చెప్పి యూ కెన్ సీ దాట్. నెక్స్ట్ ఏబిసి 12th వన్ ఇవన్నీ ఇన్సైడ్ ద శాండ్ మనం చూడొచ్చు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రింజల్ మాత్రము అవుట్ సైడ్ ద శాండ్ మనం చూస్తామన్నమాట. సో 13th వన్ చూసినట్లయితే ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ప్రకారము ఏది వస్తుంది అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ 13th. అండ్ 14th ప్రకారం మనం చూసినట్లయితే మిర్రర్ ఇమేజ్ కాకుండా ఇది ఏంటంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ నెక్స్ట్ ఏం వచ్చిందో మనం రెఫర్ చేయాలి. సో సేమ్ ఫిగర్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ బి విల్ కమ్ ద ఆన్సర్. ఇట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిర్రర్ వన్. నెక్స్ట్ వీ హ్యావ్ 15th వన్. సో యాజ్ యూజువల్ చూసినట్లయితే ఇక్కడ 90 degrees అనేది రొటేట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th వన్ చూసినట్లయితే సి ఈజ్ ద సేమ్ ఫిగర్ అని మనం తెలుసుకోవచ్చు. సో వాట్ ఎవర్ హీ హాస్ బీన్ ఆస్డ్ సేమ్ ఫిగర్ అనేది కూడా తను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 17th వన్ చూసినట్లయితే క్వైట్ ఆపోజిట్ అనేది మనము 90 degrees రొటేట్ అయింది కాబట్టి అదేవిధంగా మనం నెక్స్ట్ ఏం వస్తుందంటే ఆ విధంగా మనం ఆపోజిట్లో చూసినట్లయితే మనకి వీ గెట్ ద ఆన్సర్ యాజ్ బి అనమాట. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఆపోజిట్ ఫిగర్ మనం చూడొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ 18th క్వశ్చన్ చూసినట్లయితే ఈక్వల్లీ ఈ విధంగా డివిజన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ఈ పెంటగాన్ని హెక్సాగాన్ని ఈ విధంగా ఈక్వల్లీ డివిజన్ అనేది బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ 19th వన్ చూసినట్లయితే మనకు ఆన్సర్ అనేది సి అనేది రావడం జరుగుతుంది.
సో 20th మాత్రం అగైన్ వీ హ్యావ్ ద సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ వీ హ్యావ్ 21st చూసినట్లయితే ఏ ఫిగర్ కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుంది అంటే డి అనేది డైరెక్ట్గా కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ డి అనేది ఎలా కొద్ది పెద్దగా అనేది మనం చూడొచ్చు అనమాట. 22nd వన్ మాత్రము బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్, ఈజీగా ఫిట్ అవుతుందన్నమాట ఆ కట్ పోర్షన్ అనేది. 23rd చూస్తే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 24th చూస్తే అగైన్ వీ హ్యావ్ ద డి ఈజ్ ద ఆప్షన్ ఫర్ దిస్. సో అదేవిధంగా మనము ఈ 25th వన్ చూసినట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా పేపర్ ఫోల్డింగ్ అనేది మనం చూసినట్లయితే పేపర్ ఫోల్డింగ్ ప్రకారము వాట్ వీ గెట్ ఈస్ ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం కట్ చేస్తే సర్క్యులర్గా సి విల్ బి ద ఆప్షన్ ఫర్ దిస్. నెక్స్ట్ వీ హ్యావ్ 26th అనేది చూసినట్లయితే ఈ విధంగా ఫిగర్ని మనం ఈ విధంగా కట్ చేస్తే డి విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్. 27th వన్ ఇక్కడ అగైన్ వీ హ్యావ్ ద ఆప్షన్ దట్ ఈస్ డి అనమాట. 28th అయితే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. సో ఎవ్రీథింగ్ మనం ఖచ్చితంగా ఇచ్చిన ప్రకారం మనం చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్. మనము నెక్స్ట్ 29th వన్ చూసినట్లయితే ఈ మిర్రర్ ఇమేజ్లో మనకి కరెక్ట్గా ఆపోజిట్ చూసినట్లయితే మిర్రర్ ఇమేజ్ మనకి ఇన్వర్ట్ ఇమేజ్ అనమాట. ఇది మిర్రర్ ఇమేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సి ఈజ్ ద రైట్ ఆప్షన్. 30th చూసినట్లయితే వీ హ్యావ్ ద మిర్రర్ డౌన్ బిలో అనమాట, కింద ఉంది కాబట్టి ఇలా ఇన్వర్ట్ చేస్తే మనకు సి విల్ బి ద ఆప్షన్ ఫర్ దిస్. నెక్స్ట్ 31st చూసినట్లయితే వీ హ్యావ్ ద ఆప్షన్ దట్ ఈస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఎగ్జాక్ట్లీ మిర్రర్ ఇమేజ్ అనేది ఈ విధంగా ప్లేస్ అవుతుంది. 32nd పైకి ఈ విధంగా చూసినట్లయితే ఇన్వర్స్ చేసినామంటే వీ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్ డి అనమాట. 33rd ఎంబెడెడ్ ఫిగర్ అయితే బిలో ఈ ఎంబెడెడ్ ఫిగర్ అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా 34th చూసినట్లయితే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. 35th చూసినట్లయితే వీ హ్యావ్ ద సి అగైన్. 36 చూసినట్లయితే వీ హ్యావ్ ద డి ఫిగర్ అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ 37th ఫిగర్లో ఈ పీసెస్ తోటి ఏది ఫామ్ అవుతుందంటే డి అనేది ఫామ్ అవుతుంది. 38 చూసినట్లయితే సి అనేది ఫామ్ అవుతుంది. 39th అనేది బి అనేది ఫామ్ అవుతుంది. 40 అనేది మనం వీటితోటి డి అనేది మాత్రం ఫామ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఈ ఫిగర్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. వీ న్యూ దట్ ప్యాసేజ్ ఏ విధంగా మనం చేయాలో ఆల్రెడీ మనం చేసాము. ఇక్కడ డైరెక్ట్లీ గో త్రూ. Andronicus was a slave. He was unable to bear the acts of torture by his master. He was fleeing away. On the way he saw a lion. The lion raised its foot. It made a sound from its throat. It looked at him pitifully. Andronicus thought he was sure to die. సో Andronicus అనేవాడు ఇతను స్లేవ్ అనమాట. అతను వాళ్ళ మాస్టర్ పెట్టే టార్చర్ తట్టుకోలేక పారిపోయాడనమాట అడవిలోకి. అప్పుడు ఒక లైన్ చూస్తాడు. ఆ లైన్ ఏమో కాలు పైకి ఎత్తి ఇలా ఇండికేట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇతను చాలా బాధపడుతూ ఉంటాడు. అతను భయపడతాడనమాట. నేను ఈరోజు చనిపోతాను ఈ లైన్ చూసి అని చెప్పి. అయితే ఆండ్రకస్ మాత్రము హీ వెంట్ నియర్ టు ద లైన్, వెళ్ళి తన కాలుకి ఏదో ప్రాబ్లం ఉందని గ్రహించి అక్కడ ఆ చిన్న ముళ్ళు అనేది కాలు నుంచి లాగడం జరుగుతుందన్నమాట. హీ అప్లైడ్ ద సాప్ ఆఫ్ సమ్ లీవ్స్ ఆన్ ద వౌండ్ అండ్ టైడ్ ఎ బ్యాండేజ్. హీ లెఫ్ట్ ద లైన్ అనమాట. ఆ విధంగా బ్యాండేజు కొద్దిగా ఆకులు రసం అనేది దాని మీద కప్పి ఒక చిన్న కట్టుకట్టి వెళ్ళిపోతాడనమాట. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఆండ్రకస్ని పట్టుకుంటారనమాట వాళ్ళ మాస్టరు. దాని తర్వాత కోపం వచ్చి ఆండ్రకస్ని ఈ విధంగా లైన్కి తినిపించేయండి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడే ఉంటుంది. సో ఆ లైన్కి దగ్గర ఆండ్రకస్ని వదిలితే ఆ లైన్ దగ్గర ఆ లైన్ ఆండ్రకస్ని చూసి అది తన కాళ్ళను నాకుతుందన్నమాట. సో దానికి వాళ్ళ మాస్టర్ సర్ప్రైజ్ అయిపోతాడు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది వీళ్ళ మాస్టర్స్ మాత్రం తెలియదు, కానీ ఆ లైన్ మాత్రము యాజ్ ఎ స్లేవ్గా వాళ్ళని కాళ్ళు నాకుతుందన్నమాట. సో దాన్ని బట్టి అతను ఆండ్రకస్ని మంచోడని చెప్పి వదిలేస్తాడు వాళ్ళ మాస్టర్ అనమాట. సో ఈ స్టోరీ ప్రకారము ఆండ్రకస్ని చూస్తానంటే లైన్ ఏమంటుంది అంటే ఇట్ వాంటెడ్ ఆండ్రకస్ టు లుక్ అట్ ఇట్. ఆ లైన్ ఎందుకు సౌండ్ చేస్తుంది అంటే ఆండ్రకస్ చూడాలని చెప్పి ఆ విధంగా సౌండ్ అనేది చేయడం జరుగుతుంది. ఆండ్రకస్ లైన్ దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే
అతని ఆ లయన్ పా ఏదైతే ఉందో ఆ పంజాలో ఆ ముళ్ళు అనేది తీయడానికి యాండ్రకస్ పోవడం జరుగుతుంది. అందుకోసమే అది కాలెత్తి చూపిస్తుంది అన్నమాట. మాస్టర్స్ ఇన్ దోస్ డేస్ యూస్ టు పనిష్ దేర్ స్లేవ్స్ హూ ఫ్లడ్ బై, అంటే ఎవరైతే ఈ విధంగా పారిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఈ విధంగా క్రూయల్ అనిమల్స్కి బలి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో గెట్టింగ్ దెమ్ కిల్డ్ బై క్రూయల్ అనిమల్స్ అని చెప్పుకోవచ్చు. యాండ్రకస్ మాస్టర్ సెట్ యాండ్రకస్ ఫ్రీ బికాస్ ద లయన్ లిక్డ్ ద ఫీట్ ఆఫ్ యాండ్రకస్. ఆ లయన్ అనేది యాండ్రకస్ కాళ్ళు నాకింది, కానీ అది యాండ్రకస్ని చంపలేదు కాబట్టి తన్ని ఫ్రీగా వదిలేశాడనమాట. ఎందుకంటే హీ వాజ్ సర్ప్రైజ్డ్. ద హంగ్రీ లయన్ డిడ్ నాట్ కిల్ ద యాండ్రకస్ బికాస్ ఇట్ షోడ్ ఇట్స్ థ్యాంక్ఫుల్నెస్ టు యాండ్రకస్ అనమాట. ఎందుకంటే ఈ విధంగా అది తన థ్యాంక్ఫుల్నెస్ అనేది, తన యాక్ట్స్ అనేది ఈ విధంగా యాండ్రకస్ చూపించిందని మనం తెలుసుకోవచ్చు. సో అది రికగ్నైజ్ చేసిన తర్వాతనే అది ఈ విధంగా థ్యాంక్ఫుల్నెస్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ప్యాసేజ్ 2. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద స్పెక్ ఆఫ్ ద ఐ అండ్ ద థోర్న్ ఇన్ ద ఫుట్ బట్ ఆల్సో ద హికప్స్ విచ్ మేక్ మ్యాన్ సఫర్ ఎ లాట్. మనం చూసినట్లయితే కంట్లో నలుసు కానీ, కాలిలో ముళ్ళు కానీ, మనకి ఎక్కిళ్ళు కానీ, ఇవన్నీ మనిషికి చాలా సఫర్ అవుతాయి. వెన్ వీఆర్ మెరీలీ టాకింగ్ విత్ అదర్స్ హికప్స్ స్టార్ట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. దే కాజ్ ఎ లాట్ ఆఫ్ డిజార్డర్ అండ్ సఫరింగ్ ఇన్ పర్సన్స్ బాడీ. ఒక్కసారిగా సడన్గా ఆ విధంగా హికప్స్ వస్తే, ఆ ఎక్కిళ్ళు వస్తే చాలా సఫరింగ్ అనేది ఒక పర్సన్స్ బాడీలో చూడొచ్చు. అందరూ దాన్ని చూసి నవ్వుతారనమాట. అప్పుడు మనకి డిస్గస్టింగ్ ఫీలింగ్ అనేది మనం చూడొచ్చు. హికప్స్ ఆర్ కాజ్డ్ వెన్ ద బ్రీతింగ్ ఆర్గాన్ గెట్స్ క్లోజ్డ్ అనమాట. ఈ హికప్స్ అంటే ఈ ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే బ్రీతింగ్ ఆర్గాన్ అనేది క్లోజ్ అవుతుందో అప్పుడు ఈ విధంగా ఎక్కిళ్ళు అనేది రావడం జరుగుతుంది. ద స్ట్రేంజ్ సౌండ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద థ్రోట్ ఆర్ కాల్డ్ హికప్స్. ఏవైతే ఎక్కిళ్ళు అనేది అనే సౌండ్ వస్తుందో దానిలోని హికప్స్ అంటారు. ఆ స్ట్రేంజ్ సౌండ్. దే స్టాప్ ఇఫ్ వీ డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ పుట్ ఏ లిటిల్ షుగర్ ఆన్ అవర్ టంగ్ అండ్ chew it. మనం మామూలుగా నీళ్ళు తాగినా కానీ ఏదైనా షుగర్ నోట్లో వేసుకున్నా కానీ ఈ విధంగా ఆ ఎక్కిళ్ళు అనేది వెళ్ళిపోతాయి అన్నమాట. ఇఫ్ వీ స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎయిర్ 2 or 3 times హికప్స్ విల్ స్టాప్. మనము 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ విధంగా ఎక్కువ బ్రీత్ తీసుకొని వదిలితే స్టాప్ అయిపోతాయి అన్నమాట. ఇఫ్ హికప్స్ డు నాట్ స్టాప్ ఈవెన్ ఆఫ్టర్ 3 hours వీ షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్. ఆ ఎక్కిళ్ళు అనేది స్టాప్ కాకోకుంటే 2 గంటలైనా కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో దీన్ని బట్టి ఆ క్వశ్చన్స్ ఏమున్నాయంటే, అనదర్ థింగ్ విచ్ ట్రబుల్స్ అస్ లైక్ ద స్పెక్ ఇన్ ద ఐ, అంటే కంట్లో నులుసుతో పాటు కాళ్ళలోని ముళ్ళు, ద థోర్న్ ఇన్ ద ఫుట్ అని చెప్పుకోవచ్చు. అనదర్ థింగ్ వెన్ ఆర్ వీ డిస్గస్టెడ్ విత్ హికప్స్, అంటే ఎప్పుడైతే వేరే వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారో అప్పుడు డిస్గస్టింగ్ ఫీలింగ్ అనేది మనం చూస్తాము. ద కాజ్ ఆఫ్ హికప్స్ ఈజ్ సడన్ క్లోజింగ్ ఆఫ్ బ్రీతింగ్ ఆర్గాన్. ఎందుకు ఈ ఎక్కిళ్ళు వస్తాయంటే సడన్ క్లోజింగ్ ఆఫ్ బ్రీతింగ్ ఆర్గాన్ అనేది జరగడం వల్ల హికప్ అనేది రావడం జరుగుతుంది, ఎక్కిళ్ళు అనేది రావడం జరుగుతుంది. టు స్టాప్ హికప్స్ వీ షుడ్ డ్రింక్ సమ్ వాటర్. వీటిని స్టాప్ చేయడానికి మనం కొన్ని నీళ్ళు తాగితే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నమాట. డిసార్డర్ అంటే ఏంటంటే డిస్టర్బెన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఆర్డర్లో లేకోకుండా ఉండడాన్ని డిసార్డర్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే వన్ డే ఎంపరర్ అక్బర్, ప్రిన్స్ షహజాదా అండ్ బీర్బల్ set off for a walk for pleasure. It was summer, the sunshine was very hot. The three were disgusted because of sweating. Unable to bear the discomfort, Akbar removed his coat and put it on Birbal's shoulder. After some time, Prince Shahzada too removed his coat. He put it on Birbal's shoulder. Poor Birbal, unable to bear the weight of the 2 coats, he began to walk heavily. Noticing this, Akbar wanted to make a fun of Birbal. He said, "Hey Birbal, you seem to be carrying a donkey's burden." As Birbal was already tired and angry, he replied, "I am carrying not 1 donkey's burden, but the burden of 2 donkeys." However, Akbar and Shahzada were not angry at Birbal's words. Moreover, they appreciated his humorous way of speaking. As the 3 persons were troubled by the same problem, they decided that it was just that each of them should carry his own coat. They went on their
క్యారింగ్ దేర్ ఓన్ కోట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే వీళ్ళు షహజాదా, అక్బరు, బీర్బల్ ముగ్గురు వెళ్తుంటారనమాట. వెళ్తూ ఉంటే ఆ హీట్కి అప్పుడు అక్బరు, షహజాదా ఇద్దరు ఆ కోట్ తీసేసి బీర్బల్ షోల్డర్స్ మీద వేస్తారనమాట. సో అప్పుడు దాన్ని చూసి హేళన చేయడానికి ఈ అక్బర్ అనే ఈ విధంగా అంటాడనమాట, నువ్వు ఈ విధంగా డాంకీలాగా మోస్తున్నావు అని చెప్తాడనమాట. అప్పుడు బీర్బల్ ఏమంటాడంటే, ఒక డాంకీ కాదు సార్, 2 డాంకీలు బర్డ్ అనేది మోస్తున్నానని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ స్టోరీలో ఈ బీర్బల్ అనేవాడు అలా చెప్పినా కూడా ఈ అక్బర్కి కోపం రాలేదన్నమాట. సో దాని తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ కోట్ అనేది క్యారీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎన్ని కోట్స్ ఉన్నాయి టోటల్ అంటే మనము ప్రతి ఒక్కరూ వాళ్ళ కోట్స్ అనేది క్యారీ చేయాలని చెప్పి ఈ విధంగా చెప్తే దే వెంట్ ఆన్ క్యారింగ్ దేర్ ఓన్ కోట్స్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అక్బర్ రిమూవ్డ్ హిస్ కోట్ బికాస్ ద సన్ వాజ్ వెరీ హాట్, ఎక్కువ హాట్గా ఉంటేనే రిమూవ్ చేయడం జరిగింది. బీర్బల్ ఫెల్ట్ వైల్ వాకింగ్ బికాస్ హీ వాజ్ క్యారింగ్ అదర్స్ కోట్, ఇక్కడ తను వేరే వాళ్ళ కోట్ అనేది క్యారీ చేయడం వల్ల అతనికి అలసిపోయాడు అనమాట. అక్బర్ సెడ్ టు బీర్బల్, అక్బర్ ఏ విధంగా చెప్పాడు, యు ఆర్ క్యారింగ్ ద బర్డన్ ఆఫ్ డాంకీ అని చెప్పి ఈ విధంగా అక్బరు బీర్బల్కు చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మనము వై డిడ్ అక్బర్ సే బీర్బల్ క్యారీడ్ ఎ డాంకీస్ బర్డన్ అంటే అక్కడ ఆ బీర్బల్ని చూసి మేక్ ఫన్ ఆఫ్ బీర్బల్ బై కంపేరింగ్ హిమ్ టు డాంకీ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ద నెంబర్ ఆఫ్ కోట్స్ క్యారింగ్ ఏంటంటే నార్మలీ వీటిలో మాత్రము 2 ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ లాస్ట్లో ఏమన్నాడంటే ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ క్యారీ హిజ్ ఓన్ కోట్ అని చెప్పి ఈ కొటేషన్ ఇవ్వడంతో 3 అనేది ఇవ్వడం జరిగిందనమాట. టోటల్ ఎంత కోట్స్ ఉన్నాయంటే వీ షుడ్ రిమెంబర్ దాట్ 3 కోట్స్ ఆర్ ఎగ్జిస్ట్ అని చెప్పుకోవచ్చు మనము. నెక్స్ట్ ఏంటంటే we have the next passage. One night Ramaya set out to attend a divine discourse taking place at the temple. To pass time he was carrying a lantern in one hand and walking stick in the other hand. Seeing that, some naughty person said aloud, Ramaya, you are able to see the way clearly in the light of the lantern. Ramaya replied humbly, dear sirs, this lantern is not for my sake. This is for the people like you who have eyes. Some people may not see the blind man in darkness, may bump against him and may themselves fall down. It is for their sake that I am carrying the lantern. On hearing the reply, the naughty person bent their heads in shame. ఓవరాల్ ఏంటంటే రామయ్య అనేవాడు రాత్రిపూట ఈ విధంగా డివైన్ లెక్చర్స్ వినేసి టెంపుల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు అనమాట, ఒక ల్యాంటర్న్ చేతిలో పెట్టుకొని. సో అక్కడ ఏంటంటే నాటీ పర్సన్స్ అనేది అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటే ఆ నాటీ పర్సన్స్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా రిప్లై ఇవ్వడం జరిగింది, డియర్ సార్ అంటే ఆ నాటీ పర్సన్ హేళన చేశారనమాట, ఎందుకు మీరు ల్యాంటర్న్ క్యారీ చేస్తున్నారు, ఎట్లా మీకు కనపడదు అని చెప్పి అంటే అప్పుడు రామయ్య ఏమన్నా అంటే నా కోసం కాదు సార్, నాకు ఎట్లా కనపడదు, ఎవరైతే ముందు నుంచి వస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ల్యాంటర్న్ అనేది క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను గుద్దితే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ విధంగా ఇది నా కోసం కాదు వాళ్ళ కోసం అని చెప్పి చెప్పాడనమాట. సో దానివల్ల ఆ నాటీ పర్సన్స్కి చాలా బాధ కలిగి తల దించుకొని వెళ్ళిపోయారనమాట. సో ద డిసీజ్ విచ్ అటాక్డ్ రామయ్య వాజ్ నార్మలీ అతనికి బ్లైండ్నెస్ అనమాట, తనకి కళ్ళు కనపడవు అనమాట. నైట్ బ్లైండ్నెస్ అంటే రేయి చీకటి అలా ఏం లేదు, రామయ్య అనేవాడికి ఈ విధంగా బ్లైండ్నెస్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీలో నైట్ బ్లైండ్నెస్ అని చెప్పను, ఎందుకంటే రామయ్య వాజ్ ఏ బ్లైండ్ పర్సన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే హంబ్లీ మీన్స్ ఇక్కడ పొలైట్లీ అని చెప్పుకోవచ్చు, దాని యొక్క యాక్చువల్ మీనింగ్. సమ్ పర్సన్స్ రిడిక్యూల్డ్ రామయ్య దస్ ద ల్యాంప్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ, ఇక్కడ సమ్ పర్సన్స్ రిడిక్యూల్డ్ రామయ్య దస్ ద ల్యాంప్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ అని చెప్పుకోవచ్చు. సో రామయ్య క్యారీడ్ ద వాకింగ్ స్టిక్ టు ఐడెంటిఫై ద పాత్, ఎందుకంటే అతని దగ్గర వాకింగ్ స్టిక్ ఎందుకుందంటే అతను గుడ్డోడు కాబట్టి ఈ విధంగా పాత్ ఐడెంటిఫై చేయడానికి ఖచ్చితంగా అతను స్టిక్ అనేది క్యారీ చేయడం జరిగింది, ఎందుకంటే అతను గుడ్డోడు కదా. రామయ్య క్యారీడ్ ద ల్యాంటర్న్ సో దట్ అదర్స్ కుడ్ సీ హిమ్ ఇన్ ఇట్స్ లైట్, సో అతను గుడ్డోడైనా కూడా ల్యాంటర్న్ ఎందుకు క్యారీ చేస్తున్నాడంటే అందరు మిగతా వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాడు. సో అదర్స్ కుడ్ సీ హిమ్ ఇన్ ద నైట్ అనేది ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వీ హ్యావ్ యాక్చువల్లీ అదర్స్ కుడ్ సీ ద వే అని చెప్పి చెప్పుకోవచ్చు, ఇట్స్ లైట్ అనే కాదు, ఇక్కడ వే అని కూడా కరెక్ట్ ఆన్సరే. సో అదర్స్ కుడ్ సీ ద వే ఇస్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ
3-digit numbers can be formed from the 9, 0 and 3 అంటే టోటల్ 4 నెంబర్స్ అనేది మనం ఫ్రేమ్ చేయొచ్చు ఈ విధంగా 903, 309, 930, 390. 039 రాసినామంటే 0 అనేది వచ్చిందంటే అది వ్యాలిడ్ కాదనమాట. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్ 60,60,000,606 రూపీస్. దీని ప్రకారం చూసినట్టు టోటల్ మనకి 3 zeros అనేది మనం చూడొచ్చు. 10 million అనేది ఎన్ని లక్షలకు సమానం అంటే 100 lakhs is equal to 10 million అనమాట. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 24 హ్యాజ్ అంటే ఈ 24 మనం చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి 8 ఉన్నాయన్నమాట. అది ఎలా అంటే 24 into 1, 12 into 2, 8 into 3, 6 into 4. సో టోటల్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి మనకి అంటే ఇక్కడ 8 అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా 8 అనేది మనకు ఉన్నాయి. ద డిఫరెన్స్ ఇన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 and 5 ఇన్ ద నెంబర్ అంటే 2000 minus 50 అని మనం తెలుసుకోవచ్చు. 2002కి 2000, 5కి 50 అనమాట. సో వాటి యొక్క డిఫరెన్స్ 1950 అనమాట. ద డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఎంత అంటే 975. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 837, ది అదర్ వన్ ఈజ్ అని అన్నాడు. సో దీని ప్రకారం మనం చేసుకుంటా పోతే సో 2 numbers 975x minus 5 అయితే అదేవిధంగా 1 837 అయితే y అనేది 1812 అనమాట. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ద అదర్ నెంబర్ అనేది 1812 అని మనం తెలుసుకోవచ్చు. ద టోటల్ నెంబర్ ఆఫ్ 3-digit numbers ఇన్ ఇండియా న్యూమరేషన్ ఈజ్. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే 3-digit numbers ఇన్ ఇండియన్ న్యూమరేషన్ 999 అనమాట. సో దాని తర్వాత మనకి సో టోటల్ నెంబర్ ఆఫ్ 3-digit నంబర్స్ ఇన్ ఇండియన్ న్యూమరేషన్ ప్రకారము ఇక్కడ 999 నుంచి 100 వరకు మనం యాడ్ చేస్తే 899 అనేది ఉంటుంది. సో ప్లస్ 1 అనేది 100 మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 100 కూడా యాడ్ చేయాలి కాబట్టి 899 + 1 అంటే టోటల్ 900 3-digit numbers ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. 3-digit నెంబర్ అనమాట. అప్ టు ఇన్ ద నంబర్ 3924 ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద న్యాచురల్ వాల్యూ ఆఫ్ డిజిట్ ఈజ్. అంటే ఇక్కడ ఏ నెంబరు ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ప్లేస్ వాల్యూ కానీ న్యాచురల్ వాల్యూ, ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 900 అవుతుంది, న్యాచురల్ వాల్యూ 9 అవుతుంది. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ప్లేస్ వాల్యూ ఇక్కడ 891 చూసినట్లయితే మనకి ఈజీగా మనం అది చెప్పుకోవచ్చు అనమాట. సో వీ హ్యావ్ ద సేమ్ యాజ్ యూజువల్. సో ఆన్సర్ ఈజ్ 9 అని మనం తెలుసుకోవచ్చు. సో వీ హ్యావ్ ద ఆప్షన్ ఈజ్ లైక్ దస్ 900 minus 9 is equal to 891 అనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్. 891 is the correct answer. సో 3924లో 900 minus 9 అంటే 891 is the answer అనమాట. The digit that should place the question tag to make 46 divisible by 6 అనమాట. సో ఇక్కడ 43 ఆ ప్లేస్లో ఏముండాలా అని అడుగుతున్నాడు అనమాట. క్వశ్చన్ ట్యాగ్లో ఏముండాలా అది డివిజిబుల్ బై 6 కావడానికి అంటే మనకు తెలుసు టోటల్ సమ్ అనేది డివిజిబుల్ బై 6 అయితేనే, అది 3 అయితేనే మనం చూసిన x = 1 అంటే అక్కడ ఆ ప్లేస్లో అనేది క్వశ్చన్ ట్యాగ్ ప్లేస్లో 1 అనేది ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ఈవెన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ 3 అనేది డివిజిబుల్ కావాలంటే వాటి యొక్క సమ్ అనేది 18 రావాల్సి ఉంటుంది. ద సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 83 to 93 ఈజ్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ 87, 89 ఈ రెండే అనమాట. సో వాటి యొక్క సమ్ 176 అవుతుంది. ద నెంబర్ విచ్ ఈజ్ లెస్ by 4256 than that the sum of 3254 and 2345. 3254 2345 రెండు యాడ్ చేస్తే 5599 వస్తుంది. దాన్ని ఈ విధంగా 4256 మైనస్ చేస్తే 1343 అనేది రావడం జరుగుతుంది. ఎంత తక్కువ ఉందంటే 1343 తక్కువ ఉందన్నమాట. ద న్యూమరల్ ఫామ్ ఆఫ్ 4,04,004 ఈజ్. ఈ విధంగా న్యూమరల్ ఫామ్లో రాయొచ్చు. సో వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఏ సెంటెన్స్ ట్రూ అనమాట. ఏ ప్రైమ్ నెంబర్ హ్యాజ్ నో ఫ్యాక్టర్స్ 1 ఇట్ సెల్ఫ్ అనమాట. ఇది కరెక్ట్ అనమాట. మిగతావన్నీ తప్పు అని చెప్పుకోవచ్చు. ద డిఫరెన్స్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అన్నాడు. సో మనకు తెలిసినట్లయితే 3 - 2 1 అంటే 2 అనమాట. ఈవెన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో మనకి ఈ ప్రైమ్ నెంబర్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్ అంటే ఇట్ హ్యాస్ గాట్ 1 ఫ్యాక్టర్ అనమాట. సో ప్రైమ్ నెంబర్ ఈజ్ 1 and itself only as factors అనమాట. సో ఇది C is the right answer for this. నెక్స్ట్ మనకి ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 5614 and one number is
7 అదర్ నంబర్ ఈజ్ అన్నాడు. XY ఈజ్ ఈక్వల్ టు 5614 అయితే Y ఈజ్ ఈక్వల్ టు 5614/x అంటే 7 అనుకుంటే Y ఈజ్ ఈక్వల్ టు 802 ఈజ్ ద ఆన్సర్. పెయిర్ ఆఫ్ కో ప్రైమ్స్ ఏవి అంటే ఇక్కడ 3 ఆర్ల 18, 5 ఆర్ల 30. దీని ప్రకారం మనం చూసినట్టు R వస్తుంది. ఇక్కడ కో ప్రైమ్స్లో HCF అనేది 1 ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం 36, 49 అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనము ఇక్కడ మధ్యలో 1 అనేది మాత్రమే HCF అని మనం తెలుసుకోవచ్చు. 36, 49 ఇస్ ద కో ప్రైమ్స్ అని, మిగతావన్నీ HCF అనేది 5, 3 అనేది చూడొచ్చు. ద కోషెంట్ గాట్ బై డివైడింగ్ 131313 విత్ 13 అంటే 13తో డివైడ్ చేస్తే మనకి కోషెంట్ అనేది 111 రావడం జరుగుతుంది. 0 అనేది రిమైండర్ రావడం జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 17 to 30 ఎంత అంటే ఇక్కడ 17 తర్వాత 19, 23, 29 వస్తుంది. టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే మనకి 3 అనేది ఉన్నాయన్నమాట. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది 3 ఉన్నాయని గుర్తుంచుకోండి. బట్ సమ్ అడిగితే ఈ విధంగా 71 రాయాల్సి ఉంటుంది. 5000 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 500 మైనస్ 50 అంటే అది 450 అవుతుంది. x ప్లస్ 450 ఇక్కడ 500 అవుతుంది. సో x ఈక్వల్ టు 50 అనేది రావడం జరుగుతుంది. ద డిజిట్ హూజ్ ప్లేస్ వాల్యూ అండ్ న్యాచురల్ వాల్యూ ఆర్ సేమ్ ఇన్ 75349 అంటే దీని ప్లేస్ వాల్యూ కానీ న్యాచురల్ వాల్యూ కానీ ప్రతి ఒక్కటి మనం చూసినట్లయితే ఇక్కడ 9 అని మనవచ్చు. ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 21 ఎన్ని ఉన్నాయంటే టోటల్ ఆడ్ నెంబర్స్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ 1 to 21 మనము 11 అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో 11 అనేది 1 అప్ టు 21 అనేది టోటల్ 11 ఉన్నాయని గుర్తుంచుకోండి. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ పేపర్ మీకు అర్థమైంటే సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. సో ప్లీజ్ if you have any doubts you can call me on 7667300252. We even give coaching for all competitive examinations. You can call me. Thank you. Have a good day. Have a great life.